అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కర్నూలు జిల్లా గూడూరు మండలం సార్. మేము వేరే వేరే పంటలు వేసుకునే వాళ్ళము. వీళ్ళు గుమ్మడాల కంపెనీ అనే వ్యక్తులు మా దగ్గరికి మనుషులను పంపించి సిగరెట్టు నాటండి, మేము గుమ్మడాల కంపెనీ అనేది మేము కొనుక్కుంటున్నాము అని మాకు విత్తనాలు ఇచ్చి నారు పోసిచ్చి నాటిచ్చినారు సార్. మేము అన్ని ఖర్చులు భరాయించుకుంటూ కింటానికి 18,000 ఇస్తామని చెప్పినారు సార్. చెప్పి మేము వాళ్ళు చెప్పిన విధంగానే చేసుకుంటూ వచ్చినాం సార్. ఈ విధంగా నాటాలా, ఈ విధంగా పెంచాలా, ఈ విధంగా మందు కొట్టాలా, ఈ విధంగా తెంచాలా, ఈ విధంగా కట్టాలా, ఈ విధంగా చేయాలన్న దానికి ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ చెప్పిన దాన్నే సంధించుకుంటూ వచ్చినాం సార్. వాళ్ళు ఏ విధంగా తెంచాలన్నా, ఏ విధంగా దించాలన్నా ఇది ఎట్లా ఉంది సార్ అంటే కూడా మాకు తెలియదు సార్. ఇది కొత్తగా పెట్టుకోవడం అంటే మేము ఉన్నాం కదా అని మాకు నాటిచ్చి దీన్ని ఈ విధంగా కట్టుకోండి, ఈ విధంగా చేయండి అని వాళ్ళు చెప్పినట్టు చేసినా కానీ ఇవి ఇప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళ గుమ్మడాల కంపెనీ వారి సంబంధించిన మా ప్రకారమే చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఈ విధంగా ఉంది సార్ మాది కంపెనీ పొగాకు అని మేము చూపించినాం. వాళ్ళకి చూపించినా సర్లే ఇది ఈ విధంగా ఉంది కదా అని కట్టండి అని వీళ్ళ గుమ్మడాల కంపెనీ మనుషులు చెప్పినారు. ఇందకొచ్చి తీరా చూస్తే ఆ మంచి వేరు ఇక్కడ ఇంద దొబ్బే వారికే వాళ్ళ పని. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమంటే ఇది నీ ఆకు బాగాలేదు అంటే ఏ విధంగా బాగాలేదు సార్? సరే బాగుండేది బాగాలేదు కొద్దిగా అటు డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ ఆకు బాగాలేదా సార్? సరే వాళ్ళకి 13,000 14,000 వేసినాం, మాకు 10,000 సార్. ఇంత చెప్పిన గుమ్మడాల కంపెనీ అని ఇంత చెప్పి ఇంత చేసి మమ్మల్ని దారుణంగా మోసం చేయకుంటే మీరు నారు ఇవ్వకుండా నాటు పెట్టండి అనుకుంటే మేము వేరే విధంగా పంటలు వేసుకొని ఆ విధంగా బాగుతుంది సార్. మీరు ఈ విధంగా చేసి మాది గూడూరు సార్, మాది ఇంత ఉంటురానిక 7,000 బాడిగా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భోజనం ఒక దోమలకు కొరికించుకొని ఇన్ని తిప్పలు పడి ఇంత పాటుపడితే ఒక్క బేల్సి 17,000కి రాస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? తగిన గిట్టుబాటు ధర కావాలి సార్. మీరు ఏమన్నా దయచేసి మీకు మొక్కు చెప్తున్నాను, ఏమన్నా మీరు వీలైనంత సాయం చేస్తారంటే రైతుకి చేయండి. మీరు కూడా ఏం చేయలేకుంటే కూడా మేము మా బాధంగా దేవుడు తప్ప మీరు ఎవరు ఏం చేయలేరు సార్. ఇంకా మేము మా పరిస్థితి దేవుని మీద భారం వేసే మేము ఇది కావాలి సార్, ఇంకా అంతకంటే మేము ఏం చేయలేము సార్. గ్రామం కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. నా పేరు వై దినేష్ కుమార్. నేను నాటు పొగాకు 4 ఎకరాలు వేసాను. అందులో ఒక రైతుకు 8 చెక్కుల మాదిరిగా మార్కెట్కి తీసుకురావడం జరిగింది, ఇక్కడికి బొమ్మిడాల కంపెనీ. కాకపోతే ఏంటంటే కొద్దిగా వర్షానికి తడిసి 4 ఎకరాలకు కలిసి దాదాపు నాది 30 క్వింటాలు అవుతుంది. ఇప్పటికీ 7 క్వింటాలు తక్కువచ్చిన. 7 క్వింటాల్లో కూడా నేను గత 4 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. కనీసం అంటే ఒక్క బేలు కాకపోతే ఒక్క బేలు కానీ రోజు సిఆర్ చేయడమే. అసలు నాకు నచ్చదు, బాగలేదు. ఏమనంటే అప్పుడు వేయించేటప్పుడు ఏమైనా ఏజెంట్లను పెట్టి వేయించినారు. వేయించిన తర్వాత ఇప్పుడు ఏముంది, లేదు నేను దాన్ని కొనను నేను అని చెప్పి చెప్తున్నాడు. కనీసం ఏదో ఒక రేట్ ఏంటంటే కూడా చెప్పడం లేదు, వేయడం లేదు. అడిగితే లేదు నాకు తెలియదు, నేను వేయలేను, కొనలేను, మాకు సార్ వాళ్ళు పైన అది ఇది అని చెప్తున్నారు. నా బాధ ఏంటంటే కనీసం 5,000 కూడా చెల్లదు అది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఏమనంటే మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే వేయను, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే కొనను అని చెప్పి చెప్తున్నాడు. కంపెనీ నుంచి వేసుకోండి, 4 ఎకరాలు కాకుండా 10 ఎకరాలు వేయండి, కొంటాం. సరే జరిగింది, తప్పు జరిగింది, వర్షానికి తడిసిందని చెప్తున్నాం. తడిసినా కనీసం అంటే 15,000 అంటున్నారు. 15,000 కాదు 13,000 వేస్తున్నారు రేటు. 13,000లో 5,000 కానీ చెల్లదు అంటారు. ఒక్క బేలు కాకపోతే ఒక బేల్లే. ఇక్కడ వచ్చి రాత్రి పగ లీగలు కొరికించుకొని 4 రోజులు అయింది, అయితే కానీ ఒక్క బేలు కానీ వేయడంలే. ఏమనంటే ఏం చేస్తారని ఏం చేయలేరు, నేను చేసేది ఇంతే అని మాట్లాడుతా అన్నాడు ఆయన. 4 ఎకరాలు వేసినాము, దానికి పెట్టుబడి కనీసం 2 లక్షలు అయింది. 50,000 కూడా రాదు, పొగాకల్లో అమ్ముతే కానీ 50,000 రావడం. దానికి అసలు కొనడంలే, ఒక్క బేలు కాకపోతే ఒక బేలు వేయడంలే. ఏమనంటే ఏం చేస్తారు మీరు, ఏం చేయలేరు, నన్ను నేను వేయను, మీరు నచ్చిన కాడ చెప్పుకోపండి అంటారు. అప్పుడేమో ఏజెంట్లను పంపించి వేయండి అని చెప్పి పంపించినారు. ఇప్పుడు మీడియా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడినా కదా, ఏజెంట్లకు వేసి వాని పొగాకు వేసుకొస్తాడు, వాడిని ఒకటిగా కొనకూడదు, ఆ విషయం కూడా మాట్లాడడం చెప్పడం జరుగుతుంది. వేయకుంటే ఖచ్చితంగా పెట్రోల్ పోసి వాళ్ళని తగలబెడతా, నేను తగలబడతా.
రెండు జరుగుతుంది ఖచ్చితంగా. ఇదైతే నాది ఖచ్చితంగా కొనాల. ఎందుకు చెప్పినారు ఏజెంట్లను పంపించి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.